మాజీ మంత్రి మల్లారెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయని పక్షంలో ఆయనపై 20 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ హెచ్చరించారు. తాను మల్లారెడ్డిని ఎప్పుడూ డబ్బులు డిమాండ్ చేయలేదని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈశ్వర్ చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డే బీఆర్ఎస్ హయాంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఫైర్ అయ్యారు. మల్లారెడ్డి కళాశాల భవనాలు పూర్తిగా అక్రమ కట్టడాలని ఈశ్వర్ ఆరోపించారు. రెండు 2016-18 మధ్యకాలంలో హరితహారం పథకం కింద మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో నాటిన 32,000 మొక్కలను పీకేసి క్రీడా మైదానంగా మార్చారని ఈశ్వర్ ఆరోపించారు. పచ్చదనానికి హాని కలిగించిన మల్లారెడ్డిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. 2019 సంవత్సరంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని 50 ఎకరాల భూమిని జీవో నంబర్ 58, 59 అడ్డం పెట్టుకుని 5 కోట్ల రూపాయలతో రెగ్యులరైజేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ కళాశాలకు కూడా ఎలాంటి అనుమతులు లేవని మాజీ సర్పంచ్ ఈశ్వర్ ఆరోపించారు. అనుమతుల కోసం 60 ఎకరాలలో కళాశాల ఉండాలని నిబంధనలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ 20 ఎకరాల్లోనే ఉందని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో యూనివర్సిటీ కళాశాలకు అనుమతులు పొందాలని చూడగా తాను మేడ్చల్ ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసి నిలిపివేయించినట్లు ఈశ్వర్ చెప్పారు. చెరువండి, ఇది కోమడుకుంట అంటే వెనకడికి తూములు అనేది ఉండే. ఆ తూముల ప్రెస్లా ఈరోజు ఆల్రెడీ ఆ తూమును కట్ చేసి ఆయన సొంతంగా స్టేటుగా తూము ఇట్లా డైరెక్ట్ ఉంటుంది అలుగులు, కాబట్టి ఈ అలుగులను ఇట్లా సెట్ చేసుకొని దాన్ని ధ్వంసం చేసి ఇలాంటి చెరువుల పక్కపొంటి కాలేజీలు కట్టుకుంటా, కుంటలు కబ్జాలు పెట్టుకుంటా ఆల్రెడీ ఈ విధంగా చేయడం జరిగింది మల్లారెడ్డి గారు. ఆయనకు 10 సార్లు నోటీసులు ఇచ్చడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చి ఇట్లా కాలేజీలను గులగొట్టడం జరిగింది. అయినా బరిదెగించి దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది, బరిదెగించిన పని ఏందా అనేది మీకు అర్థమవుతుంది. తక్షణమే దీన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నాను. నేను ఎప్పుడు దూరం పెట్టినా ఎప్పుడు దగ్గరకు తీసినా చెప్పు.